హలో అండి. ఓపెన్ కిచెన్ ఎప్పుడైనా చూసారా మీరు? రండి చూపిస్తాం. మా ఇంటి దగ్గరే చల్లటి వాతావరణంలో ఓపెన్ కిచెన్ చూసేయచ్చు. హ్యాపీగా చల్లటి గాలిలో కూడా కూర్చొని వండుకోవచ్చు. ఇదిగోండి కట్టెలు పోయండి, పొలాలు పొయ్యి, విలేజ్ స్టైల్లో చూడండి 3 రాళ్ళతో పొయ్యి వేసారు. ఇదిగో ఈవిడే వేసింది. పొయ్యి ఎలా ఉందండి, బాగుందా లేదా? నేనైతే 3 రాళ్ళతో వేసాను. కొంతమంది అయితేనేమో రాళ్ళు చుట్టూరు పెట్టుకొని ఆ రాళ్ళు అడ్డంగా పెట్టుకొని కూడా వేసుకుంటారు. అదే అండి టెంపరీ, పెట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. ఇదేమో ఇక్కడే ఉండిపోయేది. ఇటు సమ్మర్ వచ్చేసింది, ఇక వర్షాలు పడవు, పోదు, అందుకని వేసి పడేసానండి. ఇది ఎప్పుడు వేసావు సౌజీ నువ్వు? చిన్నప్పుడు వేసాను. అలవాటు ఉంది అయితే. మాకు గ్యాసులు లేవండి అంత ముందు రోజుల్లో. నా చిన్నప్పుడు మా ఇంట్లో మాది నేలే. నా చిన్నప్పుడు తర్వాత బండలు వేసారులే కానీ నా ప్రాళ్ళు, కానీ నా చిన్నప్పుడు నేలే. ఇల్లు అలిగేదాన్ని, పొయ్యిలు వేసుకొని పొయ్యిలు అలిగేదాన్ని. మా అమ్మ చేస్తేనే మా అమ్మతో పాటు కలిసి చేసుకునేవాళ్ళం. అనుభవం ఎక్కడికి వాళ్ళ పనికి వచ్చింది అయితే. అదండి ఇదిగోండి, ఇప్పుడు మేము రీల్స్ వీడియోస్ చేయడానికి పనికి వచ్చింది. కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకే ఒకసారి చూడండి. మా యొక్క ల్యాండ్ మొత్తం చూపిస్తాను. ఎర్ర తోటకూర విత్తనాలు వచ్చేసినాయి. గ్రీన్ తోటకూర. ఇదండి మా ల్యాండ్లో, స్థలంలో చిన్న ఇల్లు. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. కనపడుతుంది కదా, ఇది ములగ. ఇదిగోండి ములగ. తర్వాత ఇది బాదం చెట్టు. తర్వాత ఇది సపోటా. తర్వాత ఇదిగో జామ. చూడండి పపయ పైకి వెళ్ళింది. ఇది జామ, కానీ ఇంతవరకు కాయలు రాలేదు దీనికి. వచ్చినాయా? తర్వాత ఇదిగో ఇక్కడ ఇది ఉందండి. ఇదేంటది? ఉసిరి. ఇది ఉసిరి ఒకటి ఉంది. ఇవన్నీ బంతి పూలు పెట్టాము చూడండి వరుసనే. తర్వాత ఇదిగోండి కనపడుతుంది కదా, ఇది అల్లా నేరేడు. ఇది దానిమ్మ. ఎండిపోయిందిలేండి సీతాఫలం. ఇక్కడ జామ. ఇది కనపడుతుందిగా, ఇది పనస మొక్క, పనసాకు. ఇంకపోతే ఇవిగోండి తోటకూర. అంతకుముందు చూపించాను. ఈ తోటకూర ఎర్ర తోటకూర చూడండి, విత్తనాల కోసం ఉంచాను. ఇవిగోండి ఈ విత్తనాలు తీసి తోటకూర ఎర్రగా చాలా బాగుంది. ఇవన్నీ పోతే అదిగోండి కొబ్బరి చెట్టు అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం మన పొయ్యి ఎక్కడ దాకా వచ్చిందో. మట్టి పొయ్యి. సౌజీ బాగానే వేసావు సౌజీ, పర్లేదు. నల్ల మట్టి అయ్యేపాటికి నీకు రంగు తెలియట్లా. అదే ఎర్రమట్టి పేడైనట్టయితే చక్కగా ఇంకా నీట్గా కనపడుద్ది. బాగుంది. అయినా ఎండిన తర్వాత బాగుంటుంది. ఈ లోప మన ఇల్లు కూడా ఇది చూపిద్దాం. ఇదండి, ఇది మా స్థలంలో ఇల్లు. ఖాళీగా ఉంటుంది. చూద్దాం, లోపలంతా ఖాళీయే. అంతా గందరగోళంగా ఉంది. ఖాళీ. ఇది అయిపోయిన తర్వాత ఇక చూద్దాం. సైకిళ్ళు, టూలు, అంత ఖాళీగానే ఉంది. దాన్ని ఇక్కడ నుంచి చూస్తే ల్యాండ్ ఎలా కనపడుతుందో చాలా బాగుంటుంది. సౌజీ ఇంటికి కూడా సున్నం ఎత్తే బాగుంటుందేమో కదా. తోటకూర ముదిరిపోతున్నా. చూసారండి చల్లని వాతావరణం. నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళండి పెద్దవాళ్ళు, 1 కోటి రూపాయలు ఇచ్చినా ఈ గాలి దొరకదని. నిజమే. ఇప్పుడు మనం ఈ ప్రకృతి గాలి పీల్చుకోవటం చాలా ఆరోగ్యానికి మంచిది. అదే ఏసీలో ఉంటే సగం మంచి ఉంది, సగం చెడు ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.